ఇక ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఆగస్టు 31 నుంచి నిలిచిపోనున్న సేవలు, ఉద్యోగ జర్నలిస్టుల సేవలు కూడా బంద్. ఇక బకాయిలు ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ప్రభుత్వానికి సంబంధించి ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. అది ఏ ప్రభుత్వమైనా కానీ, అది బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ ప్రభుత్వమా, లేకపోతే కమ్యూనిస్టుల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రెండు పరిణామాలు ఉంటాయి. ఏంటండి, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకటి, పూర్తిగా కూడా అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రెండు. ఒకటి, విద్య వైద్యంతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యం. కానీ ఇక్కడ విద్యను నిర్విరామం చేసే పరిస్థితి జరుగుతుంది అంటూ ఆకునూరి మురళి బహిరంగంగా చెప్పిండు. ఇక వైద్యం విషయంలో నమో నారాయణ అనే పరిస్థితి మీకు కూడా తెలిసిన విషయమే. చాలా చోట్ల ఏం జరుగుతున్నది, కరెంట్ ఎట్లా పోతున్నది, జనరేటర్లు ఏమైంది, ఎలుకలు ఎట్లా ఉరుకుతున్నాయి, పాములు ఎట్లా వస్తున్నాయి, దాంతోపాటు హాస్పిటల్కి సంబంధించిన జూడాల సమ్మె ఎన్నిసార్లు జరగడానికి చర్చలు జరిగినాయి, ఎన్నిసార్లు వాయిదా పడింది, దాంతోపాటు వాళ్ళకు ఎక్విప్మెంట్ ఏమేం కావాలి, వాటిని ఇవ్వకపోవడంతో ఏమేం జరుగుతున్నది, ఇవన్నీ కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పేద ప్రజలకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఆగస్టు 31 నుంచి నిలిచిపోనున్న సేవలు, ఉద్యోగ జర్నలిస్టుల సేవలు కూడా బంద్. ఇక బకాయిలు ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ప్రభుత్వానికి సంబంధించి ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. అది ఏ ప్రభుత్వమైనా కానీ, అది బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ ప్రభుత్వమా, లేకపోతే కమ్యూనిస్టుల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రెండు పరిణామాలు ఉంటాయి. ఏంటండి, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకటి, పూర్తిగా కూడా అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రెండు. ఒకటి, విద్య వైద్యంతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యం. కానీ ఇక్కడ విద్యను నిర్విరామం చేసే పరిస్థితి జరుగుతుంది అంటూ ఆకునూరి మురళి బహిరంగంగా చెప్పిండు. ఇక వైద్యం విషయంలో నమో నారాయణ అనే పరిస్థితి మీకు కూడా తెలిసిన విషయమే. చాలా చోట్ల ఏం జరుగుతున్నది, కరెంట్ ఎట్లా పోతున్నది, జనరేటర్లు ఏమైంది, ఎలుకలు ఎట్లా ఉరుకుతున్నాయి, పాములు ఎట్లా వస్తున్నాయి, దాంతోపాటు హాస్పిటల్కి సంబంధించిన జూడాల సమ్మె ఎన్నిసార్లు జరగడానికి చర్చలు జరిగినాయి, ఎన్నిసార్లు వాయిదా పడింది, దాంతోపాటు వాళ్ళకు ఎక్విప్మెంట్ ఏమేం కావాలి, వాటిని ఇవ్వకపోవడంతో ఏమేం జరుగుతున్నది, ఇవన్నీ కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పేద ప్రజలకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి.